వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25కు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2.94 లక్షల కోట్లు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2,94,427 కోట్ల అంచనా వ్యయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు నవంబర్ 11న అసెంబ్లీలో సమర్పించారు. వార్షిక బడ్జెట్తో పాటు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లుగా, మూలధన వ్యయం 32,712 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,742 కోట్లు. జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 4.19%గా, జిఎస్డిపిలో ద్రవ్యలోటు 2.12%గా ప్రభుత్వం అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 18,421 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 18,421 కోట్లను కేటాయించింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు 4,000 కోట్లు, మందుల కొనుగోళ్లకు 600 కోట్లు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేసే బోధనాసుపత్రుల్లో అవసరాలకు 9,177 కోట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25లో ముఖ్యమైన శాఖలకు కేటాయింపుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 4,285 కోట్లు, రోడ్లు మరియు భవనాలకు 9,554 కోట్లు, ఇంధన రంగానికి 8,207 కోట్లు, పరిశ్రమలు వాణిజ్యానికి 3,127 కోట్లు, నీటిపారుదలకు 16,705 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, పోలీస్ శాఖకు 8,495 కోట్లు, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 11,855 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,557 కోట్లు, బీసీ సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు 29,909 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1,215 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 3,690 కోట్లు కేటాయించారు. పేదలకు బియ్యం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రాయితీపై ఇతర నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,690 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో బియ్యం పంపిణీకి 2,344 కోట్లు, వంట గ్యాస్ రాయితీకి 825 కోట్లు, గడప వద్దకే రేషన్ సరఫరాకు 200 కోట్లు ఖర్చు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 3,445 కోట్లు.
2024-25 బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి 3,445 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 5,448 కోట్లు. ప్రాజెక్టులకు జలకళ వచ్చేలా 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ప్రధాన వాటా పోలవరం ప్రాజెక్టుకు 5,448 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత మొత్తంతో వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 43,402 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్తో పాటు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. వ్యవసాయ శాఖకు 8,564 కోట్లు, ఉద్యాన శాఖకు 3,469 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,095 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు 14,637 కోట్లు, మత్స్య శాఖకు 521 కోట్లు, పట్టు పరిశ్రమకు 108 కోట్లు కేటాయించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్కు 7,241 కోట్లు, ఉపాధి హామీ అనుసంధానానికి 5,150 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్లు, పంటల బీమాకు 1,023 కోట్లు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్కి 314.8 కోట్లు కేటాయించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా వ్యవసాయ బడ్జెట్లో డిజిటల్ సేద్యానికి 44.77 కోట్లు ప్రతిపాదించారు. ప్రతి రైతుకు చెందిన వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్, వ్యవసాయ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ పథకాలతో అనుసంధానించనున్నారు.